ఈ వీడియో గూడా బనీనే యేసుకున్నా. యాక్చువల్‌గా ప్రతి వెడ్నెస్‌డే నేను నెత్తికి ఆయిల్ పెట్టుకుంటా. అండ్ ఆ రోజు ఈ బనీనే యేసుకుంటా. అండ్ పోయి ఈరోజే నాకు టైం దొరుకుతుంది వీడియో రికార్డింగ్ జేయడానికి. అండ్ ఈ వీక్‌కి మొత్తం ఈ ఒక్కరోజే వీడియో రికార్డింగ్ జేయాలి. సో, ఈ వీక్ అంతా మీకు ఈ బనీన్ మీదనే వీడియోస్ ఒస్తాయి. ఈ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నా. ఇదనేది లిటరల్లీ చాలా 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 తక్కువ మంది రిలీజ్ అవుతారు వాళ్ళ లైఫ్‌లో. మన తెలంగాణలో, ఆంధ్రాలో అసలు చాలా తక్కువ మంది రిలీజ్ అవుతారు. అదేంటంటే సిగరెట్ తాగడం చాలా కూల్ మూవీస్‌లో. బ్యాక్ బెంచర్స్ అంటే హీరోస్ మూవీస్‌లో. నువ్వు యాంగ్రీగా, కోపంగా కనిపిస్తే నువ్వు ఒక స్పెషల్ మూవీస్‌లో. కానీ ప్రాక్టికల్‌గా అవేం వర్క్ కావు. నువ్వొకటి గమనిస్తే చూడు, ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ సొసైటీ మిమ్మల్ని ఒక రాంగ్ వేలో తీసుకెళ్తుంది. ఇది నేను చాలా రోజుల తర్వాత రియలైజ్ అయినా. ఈ సొసైటీ మిమ్మల్ని చాలా చాలా రాంగ్ వేలో తీసుకెళ్తుంది. మూవీస్, టీవీ షోస్, టీవీ, మొబైల్ మీ చుట్టూ ఏవైతే ఎక్కువగా ఉన్నాయో, మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ మిమ్మల్ని ఒక రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మూవీ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే మూవీ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఒక మూవీని తీసేటప్పుడు ఇది కరెక్టా రాంగా, లేకపోతే ఈ క్యారెక్టర్ ఇలానే ఉండొచ్చా, లేకపోతే ఈ సొసైటీకి ఎలా మెసేజ్ వెళ్తుంది, ఓకే ఈ వీడియో చూసిన తర్వాత యూత్ మీద ఎలా ఎఫెక్ట్ పడుతుందని ఏం ఆలోచించారు. వాళ్ళకి కావాల్సింది ఒక హైప్, మూవీకి ఒక హైప్ క్రియేట్ కావాలి. సో దట్ చాలా మంది యూత్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మూవీస్కి వచ్చి చూడడం వల్ల ఎక్కువ టికెట్స్ సేల్ అయ్యి వాళ్ళు ఎక్కువ మనీ సంపాదిస్తారు. ఫైనల్గా అదే. బట్ ఇక్కడ మూవీస్, టీవీ షోస్ ఏవైతే మన మొబైల్లో రీల్స్, సోషల్ మీడియా ఉందో అది రాంగ్ వేలో తీసుకెళ్తుంది మన అందరినీ. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, మూవీస్లో ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప మూవీ ఉంది. ఆ పుష్ప మూవీలో తను ఏదైతే చేస్తాడో అది ఇల్లీగల్. ఏదైతే చేస్తాడో అది ఇల్లీగల్. అది డైరెక్టర్కి తెలుసు, హీరోకి తెలుసు, ప్రొడ్యూసర్కి తెలుసు, అందరికి తెలుసు. బట్ ఎందుకు చేస్తుండు? ఎందుకంటే చూడండి, మన ప్రజలు హ్యూమన్ ఎలా ఉంటారంటే ఎప్పుడైతే ఒక వీక్ పీపుల్కి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు, వీక్ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు, లేదా ఏదన్నా ఏదైతే మన పీపుల్ లైఫ్ అనేది చాలా బోరింగ్ ఉంటుంది. డే టు డే లైఫ్ మనం డైలీ పొద్దున్న లేవాలి, వర్క్ చేయాలి, సంపాదించాలి, బిల్స్ పే చేయాలి, తినాలి, పడుకోవాలి, చాలా బోరింగ్ ఉంటుంది. ఈ బోరింగ్ లైఫ్లో ఇంట్రెస్టింగ్ ఉండాలంటే ఎక్స్ట్రాడినరీ ఏదన్నా జరగాలి, అప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది లైఫ్. ఎట్లన్నా మన లైఫ్లో అంత ఎక్స్ట్రాడినరీగా ఏం జరగదు కాబట్టి మూవీస్లో ఎక్స్ట్రాడినరీగా చూపిస్తారు. అంటే ఇప్పుడు పుష్ప మూవీ ఉంది. ఒక వ్యక్తి వచ్చి ఆ దందాలో చాలా పెద్దగా పెరిగి చాలా రిచ్ అయ్యిండు ఒకేసారి అంత తక్కువ టైంలో. అందులో తన హీరోయిజం ఉంటుంది, తన స్ట్రెంగ్త్ ఉంటుంది, తన తెలివి చూపిస్తారు. అదంతే రియాలిటీ కాదు, బట్ అలా లార్జర్ దెన్ లైఫ్ చూపించడం వల్ల పీపుల్ ఏదైతే యూత్ ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతంగా అనిపించి వాళ్ళు అటాచ్ అయిపోతారు. మీరు ఇప్పటివరకు చూడండి, చాలా వరకు మూవీస్లో ఏవైతే బాగా హిట్ అయిందో, ఎవరైతే బాగా వైరల్ అయినాయో, హిట్ కూడా కాదు, చాలా మూవీస్ హిట్ అయినాయి, బట్ కొన్ని మూవీస్ చాలా వైరల్ అయినాయి, కొన్ని మూవీస్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి ప్రజలని. ఆ మూవీస్ని మీరు గమనిస్తే ఆ మూవీస్లో ఎవరైతే హీరో ఉన్నాడో తను ఒక రాంగ్ పని చేస్తున్నాడు, అంటే తను ఒక నెగిటివ్ వర్క్ని చేస్తూ హిట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. పుష్ప, లేదా మీరు వెస్ట్రన్ కల్చర్ చేసుకుంటే వెనమ్ కానీ, లేకపోతే జోకర్ కానీ, కొన్ని స్టాక్ మార్కెట్ మూవీస్ కూడా ఉంటాయి. చాలా మంది వాటి చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ ఎవరు చేయండి ఒకటి చేస్తున్నాడు, సో దట్ పీపుల్ ఇంట్రెస్టింగ్గా మారి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. మీరు హీరోస్ని చూడండి, మీరు ఎంత మంచి సినిమా చూసినా అలా హీరో సిగరెట్ తాగకపోతే ఆ హీరోయిన్ అన్నారు. ఎందుకు? ఆ సిగరెట్కి హీరోకి ఒక హీరోయిజాన్ని చేసిండ్రు. అంటే సిగరెట్ తాగడం వల్ల హెల్త్కి బాగుండదని అందరికీ తెలుసు, బట్ మూవీస్లో వాళ్ళకు కూడా తెలుసు. అయినా వాళ్ళు సిగరెట్ హీరో తాగుతున్నాడు అంటే దాన్ని చూసి చాలా మంది యూత్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అప్పుడు నేను సిగరెట్ తాగుతున్నా, నేను కూల్, నేను హీరో అనుకుంటారు. లేదా ఆ ఫైట్ సీన్స్ని చూసి వీడు కూడా ఉత్తిని గొడవ పడుతూ ఉంటాడు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకుండా, యాక్చువల్గా లైఫ్ యొక్క వాల్యూ తెలియకుండా. లేదా బ్యాక్ బెంచర్స్ ముఖ్యంగా మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైతే హీరో ఉంటాడో వాళ్ళ హీరోని ఎప్పుడో ఒక టాపర్గా చూపించాడు, హీరోని ఎప్పుడో ఒక తెలివైన వ్యక్తిగా చూపించాడు, హీరో బాగా చదువుతున్నాడు అన్నట్టు చూపించాడు. ఎందుకంటే ఎవరైతే మూవీస్ చూస్తారో, ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరూ బ్యాక్ బెంచర్సే. వాళ్ళందరూ లైఫ్ అంతా ఇప్పుడు వాళ్ళకి మ్యాక్సిమం ఏం పని లేకుండా వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు స్టార్టింగ్ మూవీస్లో ఫ్యాన్స్. ఈ వీడియోలో ఏదైతే చెప్తున్నానో దానికి మీరు కొంచెం ఆపోజిట్గా రావచ్చు, తిట్టుకోవచ్చు, బట్ ఇది రియాలిటీ. ఎందుకంటే ఎవరైతే బాగా చదువుకుంటారో, ఎవరైతే బాగా నాలెడ్జ్ని గెయిన్ చేస్తారో, ఎవరైతే ప్రాక్టికల్గా వర్క్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ ఉంటుంది అఫ్ కోర్స్. అది డైరెక్టర్స్ కూడా తెలుసు. బట్ వాళ్ళు ఎందుకు అది కాకుండా ఒక బ్యాక్ బెంచర్ని హైలైట్ చేసి, హీరో చేసి ఆ బ్యాడ్ హ్యాబిట్స్ని హైలైట్ ఎందుకు చేస్తున్నారంటే సో దట్ మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలని. ఒకటి గుర్తుపెట్టుకోండి, సైకలాజికల్గా ఎప్పుడైతే మీరు ఒకటి చేస్తున్నారో అది కరెక్ట్ అని వాళ్ళని చెప్తే మీరు ఇంకా దాన్ని గట్టిగా నమ్ముతారు. మీరు అరే అవును నేను కూడా అలానే చేస్తా, అవును అది కరెక్టే అని మీరు నమ్ముతారు.
మనకి రిలేట్ అవ్వాలి. మనం ఒక మూవీకి వెళ్తున్నమాట అది మనకి రిలేట్ అవ్వాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక లవ్ మూవీస్‌కి ఒక ముసలోళ్ళు ఎళ్లరు. లేకపోతే ఒక హిస్టారికల్ మూవీస్‌కి ఎక్కువ యూత్ ఎళ్లరు. ఎందుకంటే ప్రతి ఒక్కటికి మనము ఆ మూవీ మనకి రిలేట్ అవుతూనే ఎళ్తాం. లేకపోతే మనం ఎళ్ళం. ఆ మూవీ మనకి రిలేట్ కావాలంటే మన లైఫ్‌లో ఏదైతే మనకి కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే మూవీకి వచ్చే ఎక్కువగా చూసే వాళ్ళ ప్రజలలో కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని హైలైట్ జేయాలి. వాటిని ఎక్కువగా లైక్ ఎక్స్ట్రార్డినరీగా చూపించాలి. అప్పుడే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆడియన్స్‌కి. కాబట్టి ఆ మూవీ డైరెక్టర్స్ అలానే చేస్తారు. వాళ్ళందరిని మిమ్మల్ని ఒక రాంగ్ డైరెక్షన్‌లో తీసుకెళ్తున్నారు. మీరు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడండి, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ చూడండి. అక్కడ ఎవరైతే బోల్డ్‌గా మాట్లాడతారో, ఎవరైతే ఎక్స్ట్రార్డినరీగా చాలా కోపంగా మాట్లాడతారో, ఎవరైతే యాంగ్రీగా ఉంటారో, ఎవరైతే అంతమంది ప్రజలలో ఎవ్వరు చేయనిది ఒక్కరే చేస్తారో వాళ్ళని ఎక్స్ట్రార్డినరీగా చూపిస్తారు. అది రాంగ్ అయినా, రైట్ అయినా. అంతెందుకు స్పెయిన్‌లో ఒ ఒ ఒకతను చాలా డ్రగ్స్ అమ్మి చాలా డబ్బు సంపాదించిండు అతను. అతని పేరు నాకు గుర్తులేదు. బట్ అతను చేసింది చాలా రాంగ్ థింగ్. చాలా పెద్ద తప్పు. కానీ అతన్ని ఇప్పటికి కూడా ఒక హీరో లెక్క చూస్తారు. 'మనీష్' ఒక వెబ్ సీరీస్. ఆ 'మనీష్‌లో' కూడా వాళ్ళు చేసింది చాలా పెద్ద తప్పు. బట్ దాన్ని కూడా ఒక హీరోయిజం, అంటే ఎక్కడైతే నెగెటివ్ హీరోస్ ఉంటారో, అంటే నెగెటివ్ హీరోస్ ఉంటారో వాళ్ళని బాగా హైలైట్ చేస్తారు. వాళ్ళని బాగా ఆదరిస్తారు ప్రజలు. ఎందుకంటే ప్రజల లైఫ్ బోరింగ్ ఉంటుంది. వాళ్ళ లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీళ్ళు వాళ్ళకి త్వరగా కనెక్ట్ అవుతారు. అండ్ అక్కడి నుంచి ప్రొడ్యూసర్స్ దాంతో ఎక్కువ మనీని సంపాదిస్తారు. ఇలా చేయడం వల్ల యూత్ ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయిందంటే లిటరల్లీ ఈ కాలంలో స్కూల్ పిల్లలు ఎవరైతే ఫిఫ్త్, సిక్స్త్ క్లాస్ ఉన్నారో వాళ్ళు సిగరెట్స్ తాగుతున్నారు. వాళ్ళు ఫైట్స్‌కెళ్తున్నారు. వాళ్ళు గ్యాంగ్ ఫైట్స్ చేస్తున్నారు. గ్యాంగ్‌ని మెయింటైన్ చేస్తున్నారు. ఏదన్నా ఒకటి చేయాలి నువ్వు బ్రతకటానికి. అది చేయడానికి నువ్వు ఒక గోల్ పెట్టుకోవాలి. అండ్ ఆ గోల్‌ని సాధించినప్పుడు నీ ప్రాక్టికల్ స్టెప్స్ ఉంటాయి. వాటిని ఇప్పుడు లాజికల్‌గా ఆలోచించి సాధించాలి తప్ప ఏదైతే ఈ మూవీస్, ఏదైతే ఈ షార్ట్స్, రీల్స్, సోషల్ మీడియా, టీవీ షోస్ ఉన్నాయో వాటిని ఫాలో అయినామనుకో వాళ్ళెప్పుడు మీ గురించి ఆలోచించరు. మీ గురించి ఆలోచించేది జస్ట్ మీ పేరెంట్స్, తర్వాత నువ్వే. వీలైతే కొంతమంది ఫ్రెండ్స్, అంతే. ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఏవైతే టాప్ ఫేమస్ మూవీస్ ఉన్నాయో, ఏదైతే టాప్ టీవీ షోస్ ఉన్నాయో, ఏవైతే టాప్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో, అంటే ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో కానీ ఇంకేదైనా కానీ, అందులో ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. వాటిని ఫాలో అవ్వకండి. వాటిని మీరు వాటిలో ఏమైనా నేర్చుకుంటున్నారంటే లాజికల్గా ఆలోచించండి. అది రైట్ ఆర్ రాంగా, అది ఎలా తీసుకెళ్తుంది. లిటరల్లీ ఎవరైతే మూవీస్ని చూసి హీరోగా ఫీల్ అయ్యి సిగరెట్ తాగుతూ ఫైట్స్కి వెళ్తూ మేము బ్యాక్ బెంచర్స్, మాకు చదివేం ఎక్కువ, మేము హీరోస్ అనుకుంటూ వెళ్తారో లిటరల్లీ వాళ్ళు జస్ట్ ఒక 5 to 10 years మాత్రమే వాళ్ళ స్టూడెంట్ లైఫ్ హ్యాపీగా ఉండేది. ఒక్కసారి వాళ్ళ 20s, 25, 30 ఆ ఏజ్కి వచ్చిన తర్వాత చాలా మంది బాధపడతారు. లిటరల్ నాకు చాలా మంది తెలుసు, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు లైఫ్‌లో. బీ ప్రాక్టికల్. నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలనేది నీకు లాజికల్‌గా తెలిసి ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు ఎలా వర్క్ చేయాలి నీకు లాజికల్‌గా తెలిసి ఉండాలి. ప్రాక్టికల్‌గా నువ్వు వర్క్ చేయాలి. సో ఈ టాప్ మూవీస్, ఈ ఫేమస్ మూవీస్, ఈ ఫేమస్ టీవీ షో ద్వారా ఎమోషనల్‌గా అటాచ్ అయిపోయి హీరోలుగా అనుకోకుండా, ఎమోషనల్ ఫీలింగ్స్‌ని పెంచుకోకుండా లాజికల్‌గా ఆలోచించి డిసిప్లిన్‌గా వర్క్ చేయండి. మీరు మీ గోల్స్‌ని సాధిస్తారు. ఈ సొసైటీలో ప్రతి ఒక్కటి ఒక మాయ. ఈ సొసైటీ ఎప్పుడు కూడా నీ గురించి ఆలోచించదు. నీ గురించి ఆలోచించేది నువ్వు మాత్రమే. ముఖ్యంగా నువ్వు మాత్రమే. కాబట్టి నీకు నువ్వు డెసిషన్స్ తీసుకో. నీకు నువ్వు లాజికల్‌గా ఆలోచించు. ఈ సొసైటీలో మూవీస్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, లేదా మీ నైబర్స్ కావచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరు కూడా మీ గురించి ఆలోచించరు. వాళ్ళు ఏవైతే చెప్తున్నారో వాళ్ళ బెనిఫిట్ కోసమే చెప్తూ ఉంటారు. ఏవైతే మూవీస్ ఉన్నాయో ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్ యొక్క బెనిఫిట్ కోసమే చెప్తూ ఉంటారు. లిటరల్లీ మన టాప్ హీరోస్ ఎవరైతున్నారో టాలీవుడ్‌లో వాళ్ళందరూ కొన్ని మూవీస్‌లో సిగరెట్ తాగుతారు. కొన్ని మూవీస్‌లో వాళ్ళు ఘోరంగా ఫైట్ చేస్తారు. బట్ ఎప్పుడు కూడా వాళ్ళు ఇలా చేయకండి, ఇలా చేయండి, ఇది మేము ఏదో తీస్తున్నామని చెప్పరు. అంటే వాళ్ళకి తెలుసు యూత్ దీన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారని. బట్ అది వాళ్ళ వృత్తి, అది వాళ్ళ జాబ్. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలి. బట్ ఎంటర్‌టైన్ మాత్రమే చేయాలి. వాళ్ళు ఎంటర్‌టైన్ మాత్రమే చేస్తున్నారు. బట్ మీరు దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతే అది మీ తప్పే అవుతుంది. ఎందుకంటే అది జస్ట్ ఎ ఫిలిం. దాన్ని చూసి ఎంజాయ్ చేయాలి. బట్ ప్రాక్టికల్‌కి మూవీకి, ప్రాక్టికల్‌కి సోషల్ మీడియాకి, ప్రాక్టికల్‌కి ఏదైతే మనము ఈ విజువల్ దునియాలో ఉన్నామో దానికి చాలా డిఫరెన్స్ ఉంటది. కాబట్టి బీ ప్రాక్టికల్. ప్రాక్టికల్ థింగ్సే ఇక్కడ వర్క్ అవుతాయి. లాజికల్ థింగ్సే వర్క్ అవుతాయి. ఇది నా బిగ్గెస్ట్ లెసన్ నాకు తెలిసి ఈ మంత్‌లో నేను రియలైజ్ అయిన ఒక బిగ్గెస్ట్ లెసన్ ఇది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఈ ఛానల్ ఒక లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉన్నాం. అరౌండ్ 445 సబ్స్క్రైబర్స్ అయ్యిండ్రు ఇప్పుడు. ఒక వీడియో కూడా చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి.
సో ఈ ఛానల్ ఒక లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నాం. చెప్పండి మీరు చేయాలంటే కింద కామెంట్ చేయండి. మంచి కామెంట్స్ వస్తే నేను ఈ ఛానల్ లైవ్ స్ట్రీమ్ చేస్తా, మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తా. అండ్ ఇంకా 2 daysలో మళ్ళీ కలుద్దాం. బాయ్.